గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, సత్సంగంలో భాగంగా ఇప్పుడు మనం శ్రీమద్ రామాయణం చెప్పుకుందాం. నిన్నటి వరకు మనం బాల అయోధ్యారణ్య కిష్కింధ సుందర యుద్ధకాండలు పూర్తి చేసి ఉత్తరకాండలోని 41 సర్గలు పూర్తి చేసి 42వ సర్గలోని 33వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 34 నుండి కొనసాగిద్దాం. కొనసాగించే ముందు వాల్మీకి మనిషిని ప్రార్థన చేసుకుందాం. పూజంతన్ రామరామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం అంజనానందరం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షంతారం వందే లంకా భయంకరం సదా నింబవృక్షస్య మూలాధివాసా సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ఏషమే పరమః కామో యన్మూల ఫల భోజనం అప్యేకరాత్రిం కాకుత్సా నివసేయం తపోవనే. ఏదన్నా కోరు ఇస్తానన్నాడు రాముడు. అశోకవనంలో అయోధ్యానగరంలో ఉన్న అశోకవనంలో యథేచ్ఛగా విహరిస్తూ సీతమ్మతో కాలం గడుపుతూ సీతను ఏమన్నా కోరుకోమంటే, రామ, ఫలమూలములు భుజించే మునీశ్వరుల యొక్క ఆశ్రమాల్లో ఒక్క రాత్రి అయినా నివసించాలని నా కోరిక. తదేతి ప్రతిజ్ఞాతం రామేణ క్లిష్టకర్మణ విశ్రబ్ధ భవ వైదేహీ స్వోగవిష్యస్య అసంశయం. వెంటనే రాముడు, రేపే వెళుదు కానీ నువ్వు నా మీద నమ్మకంతో ఉండు అని మాట ఇచ్చాడు. ఏముక్తాతు కాకత్సో మైథిలీం జనకాత్మజా మధ్య కక్షాంతరం రామో నిర్జగామ సుహృద్భృత. ఇలా పలికి ఆ తర్వాత తన స్నేహితులతో కలవటానికి వెళ్ళాడు రామచంద్రమూర్తి. తత్రోపవిష్టన్ రాజానం ఉపాసంతే విచక్షణ కథానాం బహురూపాణం హాస్యకార సమంతత. ఆ తర్వాత స్నేహితులందరూ కూడా ఎంతో హాస్యోక్తులు పలుకుతూ అతని చుట్టూ చేరి మాట్లాడుతున్నారు. విజయో మధుమత్తస్య కాశ్యపో మంగళ కుల సురాజి కాళియో భద్రో దంతవక్త్ర సుమాగత ఏత కథ బహువిధ పరిహాస సమన్విత కథయంతి స్మ సంభృష్ట రాఘవస్య మహాత్మన. విజయుడు, మధుమత్తుడు, కాశ్యపుడు, మంగళుడు, కులుడు, సురాజి, కాళీయుడు, భద్రుడు, దంతవక్తుడు, సుమాగధుడు, వీళ్ళందరూ కూడా ఆయన స్నేహితులు. వీళ్ళు మంచి ఉత్సాహంతో పరిహాసాలు ఆడుతున్నారు రాముడితోటి. తత కథాయాం కశ్యాం సిద్రాఘవ సమభాషత కా కథా నగరే భద్రా వర్తంతే విషయేషు చ. మాటల సందర్భంలో రాముడు అన్నాడు, ఓ భద్రుడా, నా గురించి నగరంలోనూ దేశంలోనూ ప్రజలు ఏం చెప్పుకుంటున్నారో చెప్పు. మమాశ్రితాని కాన్యాహు పౌరజానపదా జన కించ సీతాన్ సమాశ్రిత భరతం కించ లక్ష్మణో. పురంలోను నగరాలందు తర్వాత జానపదాలందు నివసించే ప్రజలు నన్ను గురించి, సీతను గురించి, భరతుని గురించి, లక్ష్మణు గురించి ఏమనుకుంటున్నారో చెప్పు. కింసు శత్రుఘ్నముద్దేశ్యాకైక్యాం కిం మాతరం వక్తవ్యతాం చ రాజానో నవే రాజ్యే ప్రజంతి. అలానే మా అమ్మ కైకేయిని గురించి, మరి మా తమ్ముడు శత్రుఘ్నుని గురించి ఏం చెప్పుకుంటున్నారో కూడా చెప్పు. ఏవం ముక్తేతు రామేణ భద్ర ప్రాంజలిర ప్రవే శుభాశుభ కదా రాజన్ వర్తంతే ప్రవాసినాం. రాముని వాటలు విని భద్రుడు నమస్కరించి, రాజా, పౌరులు మీ గురించి మంచిగా చెప్పుకున్నారు, చెడ్డగా కూడా చెప్పుకున్నారు. ఆయంతు విజయక సౌమ్య దశగ్రీవవధార్జిత భూయిష్టం స్వప్నే పౌర ఇకజ్జతే పురుషభ. రాజా, రావుండి కథను గురించే ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు ప్రజలు. ఏవ ముక్తస్తుభద్రేనా రాఘవో వాక్యం కథేస్వయథాతత్వం సర్వం నిరవశేషత. ఆ మాటలు వినగానే ఉన్నది ఉన్నట్లుగా వాళ్ళు ఏమనుకుంటున్నారో నాకు చెప్పాలి నువ్వు అన్నాడు రాముడు. శుభాశుభాని వాక్యాన్ని కాన్యాహు ప్రవాసన శృత్యేదాని శుభం కన్యాం నకుర్యాం అశుభాని చ. నువ్వు అన్నావు కదా మంచిగా చెప్పుకున్నారు, చెడ్డుగా చెప్పుకున్నారని. నువ్వు కనుక చెప్పావంటే నాకు ఇక నుంచి
పొరపాట్లు దిద్దుకుంటాను. చెడ్డగా చెప్పుకుంటే మాటలు ఏమున్నాయో అవి కూడా చెప్తే నా ప్రవర్తన సరి చేసుకుని మంచిగా ప్రవర్తిస్తాను నేను. కథయస్వచ విశ్రబ్ధో నిర్భయం విగతజ్వర కథయంతి యథా పౌరా పురే జనపదేషు చ. కాబట్టి నువ్వు నిర్భయంగా ఏమాత్రం సంకోచం లేకుండా అన్ని విషయాలు చెప్పు. రాఘవేణైవ ముక్తస్థు భద్రాసు రుచిరం వచ ప్రత్యువాచ మహాబాహు ప్రాంజలి సుసమాహిత. రాముడి విధంగా పలగ్గానే అంజలి గడించి సావధాన చిత్తుడై రాముడితో ఇలా అంటున్నాడు ఆ భద్రుడు. శృణు రాజన్యథా పౌరా కథయంతి శుభాశుభాం చత్వరాపణ రజ్యాసు వనేషు ఉపవనేషు చ. తప్పనిసరిగా మరి 4 వీధ కూడళ్లలో వీధుల్లో వనాల్లో ఏం చెప్పుకున్నారో నీకు చెప్తాను. దుష్కరం కృతవాన్ రామ సముద్రే సేతుబంధనం అశ్రుతం పూర్వకైకైశ్చేద్ దేవైరపి సదానవై. రాముడు సముద్రాన్ని లంఘించి ఎవరు చేయలేని పని చేశారని పూర్వీకులు కానీ దేవతలు కానీ దానవులు కానీ ఎవరు కూడాను ఇట్లా జరిగిన విషయం విని ఉండరు కూడాను అని కూడా చెప్పుకున్నారు. రావణస్య దురాదర్శోహత సబలవాహన వానరస్య వసంసీ నీత వృక్షాస్య సహరాక్షసై. ఎదిరింపే శక్యంగాని రావణుణ్ణి చంపి అలానే వానరుల్ని రాక్షసుల్ని భల్లూకాల్ని కూడాను రాముడు వశం చేసుకుంటున్నాడని చెప్పుకుంటున్నారు అని చెప్తున్నాడు. రేపు మనం 16వ శ్లోకం 43వ సర్గలో పూర్తి అక్కడి నుంచి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.